అస్మద్గురుభ్యో నమ. అర్జునుడు శంఖం పూరించాట. ఆ శంఖం పూరించడం అన్నది ఉత్తరుడి మొదలు కౌరవ సైన్యం దాకా కూడా అందరూ వణికిపోయారు. ప్రపంచమే ఉణికిందా అన్నది. జెండాపై కపిరాజు ముందు శితవాజి శ్రేణిని గూర్చి నే దండంబున్ గొనితోను స్యందనము మీద నారి సారించి అన్నప్పుడు ఆ శంఖం ఉదరణ కూడా అంత ప్రమాదకరంగా ధ్వనించింది అందరికీ కూడాను. ఇది లాంఛనం మాత్రం కాదు. శంఖము గొప్పదనం ఏమిటంటే ఇది పాంచజన్యానికే చెప్పుకుంటాము. కానీ విశేషం ఏమిటంటే యః శంఖ స్వయం విష్ణు లక్ష్మీరూపో వ్యవస్థిత దుగ్ధసన్నౌ సముత్పన్న మేఘఘోషస్తు స్మృత. మహానారాయణంలో చెప్పిన మాట ఇది. విష్ణువు చేతిలో ఉన్న శంఖం దానికి ప్రతీకగానే ఇవన్నీ కూడా ఉంటాయి. వాటి అంశాలు సయథా శంఖస్య ధ్వాయమానస్య న శబ్దాన్ బాహ్యాన్ శబ్దాన్ శక్నుయాత్ గ్రహణాయ శంఖస్య తు గ్రహణేన శంఖధ్వస్య వా శబ్దో గ్రహీత. యోగశాస్త్రంలో కూడా ధ్యానంలో ఉన్నప్పుడు శంఖధ్వనిలా వినిపిస్తుంది. ఆ వైభవాన్ని చాలా గొప్పగా వర్ణించారు. అలాగే పాంచజన్యం అంటే పంచభూతముల నుంచి ఏర్పడినది. అది వాయువు ప్రధానంగా ధ్వనిస్తుంది. అది విశేషం. అలాగే దుందుబి కూడా శంఖానికి దగ్గరదే. ఉపశ్వాసయ పృథివీం ఉదజ్జాం పురుత్రాతే వస్వతాం విష్ఠితం జగత్ స దుందుబే సజా సజూహు ఇంద్రేణ దేవై దూరాత్ దవీయో అపతేద శత్రున్. శంఖము కానీ దుందుబి కానీ ధ్వనిస్తే దివిని భూమిని నింపడం జరుగుతుంది. దేశ దేశాలలో ధ్వని వినిపిస్తుంది. సంగ్రామానికి అధిదేవతైన ఇంద్రుడితో కూడిన మిగిలిన దేవతలతో మరుత్తులతో కూడి ఉండి శత్రువులని దూరతీరాలకి తరిమేయగలిగిన శక్తి ఉంటుంది వీటికి. ఆక్రందయ బలం ఓజః నా ఆధా అభిశస్తన దురితా బాధమాన. బాబు, బాగా ధ్వనించాలి, బాగా బలం వృద్ధి చేయాలి, బాగా ధ్వనిస్తూ మా పాపాలు తొలగించాలి. గుడి లోపల శంఖధ్వని లాంఛనమని, ఇంట్లో శంఖధ్వని లాంఛనం అనుకుంటాం కాదు. ఈ శంఖధ్వనుల వల్ల నాడీ మండలం అంతా కూడా సువ్యవస్థితమవుతుంది. దోషాలు తొలగుతాయి. అధర్వణ వేదం ప్రత్యేకించి చాలా గొప్పగా చేస్తుంది. అంచేత నువ్వు ఇంద్రుడి పిడికిలి ఎంత బలంగా ఉంటుందో అలాంటి బలాన్ని నువ్వు సంధించుకుంటావు. మాకు సంధించి చేసిపెట్టు. ఇది విశేషం. అంచేత యుద్ధవీరులకు కూడా ఇది ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదే చేశాడు ఇక్కడ. అమూం జయ అభి ఇమే జయంతు కేతుమత్ దుందుభి వావదీతు. ఈ దుందుభికి మాత్రమే కాదు, శంఖానికి కూడా వర్తిస్తుంది. సం అశ్వపత్నా పతంతున నర అస్మాకం ఇంద్రం రథిన జయంతు. ఓ ఇంద్ర, దూరాన్ని కనిపించే దూరంగా ఉన్న శత్రుసేనని పరాజితం చెయ్యవయ్యా. మా వాళ్ళు ముందున్న భటులు శత్రువులకి అభిముఖంగా ఉండి ఉత్సాహంతో వెళ్ళి ప్రజ్ఞావంతమైన రీతిలో మాటి మాటికి ధ్వనించేలాగా ఇగో ఇది ధ్వనించాలి శంఖము దుందుబి. మా సేనా నాయకులంతా కూడా అశ్వారూఢులై యుద్ధరంగంలో చెలరేగిపోవాలి. అంతేకాదు మా రథికులందరూ కూడా జయించాలి. ఉత్తర గోగ్రహణ సమయంలో తమాషా చూడండి, రథికులు అవతల పక్కనున్నారు చాలామంది. ఇక్కడ మాత్రము ఒక అర్జునుడే ఉన్నాడు. అది విశేషం. అందుకనే ఈ రథం కేవలం ఒక రథం కాదయ్య, వాహనం కాదు, మంత్రశక్తి. ఉపప్రాగాత్ సహస్రాక్ష
యుక్తా శపథోరథం సప్తార సప్తారమన్విచ్చన్ మమ వృకైవ అవిత్వ గృహం. గొర్రె పిల్లలున్న ఇంటి యజమాని హాని ప్రమాదం కలగకుండా ఉండేలాగా ఎలా ఉంటాడో ఇంద్రుడు శాపక్రియా సమర్థుడై ఉంటాడు. రథాన్ని అధిరోహించి ఉంటాడు. మా సమీపానికి రక్షణ కోసం వచ్చి తీరుతాడు. మమ్మల్ని శపించేవాడిని, ద్వేషించేవాడిని వాడిని చంపుతాడు. ఇక్కడ ఇంద్రుడే అర్జునుడిగా వచ్చాడు కదా, అది విశేషం. అంతేకాదు, అయావిష్టా జనయన్ కర్వరాణి సహి గృణి ఉరువరాయగాతు న ప్రచోదయిత్ ధరుణం మధ్వ అగ్రం స్వయా తన్వం ఆయిరయత. సర్వాత్మరూపంలో ఉన్న ప్రజాపతి యజ్ఞాది కర్మలని ఉత్పన్నం చేస్తున్నాడు. ఆయన గొప్పగా ప్రకాశిస్తుంటాడు. కర్మఫలం కోసం గొప్ప మార్గాన్ని, చిరకాలం నుంచి ఉన్న మధురూప ఫలాన్ని, కర్మఫలాన్ని మొదటే సృష్టించాడు. తన విరాట్ స్వరూపాన్ని సర్వప్రాణి శరీరాల్లో ఆయా కర్మల కోసం ప్రేరేపిస్తాడు. శంఖధ్వని కూడా అలాంటిదే, దుందుభి ధ్వని కూడా అలాంటిదే. అందుకనే ఈ ధ్వనులు యోగశాస్త్ర ప్రక్రియ లోపల అంతర్లీనంగా ధ్వనిస్తాయి. అంటే రాజు జయకాముకుడై రథమెక్కితే శత్రుత్రాసాది కర్మలు జయించేలా చేయడానికి రథస్థితుడై, అంటే శరీరంలో ఉంటూ పొందవలసిన ఫలం కోసం గొప్ప మార్గాన్ని, మధురూపమైన దాన్ని పొందింపజేస్తాడు. అది విశేషం. తన బలంతో శత్రువులని తపింపజేస్తాడు. అది చెయ్యగలిగి ఉండాలి. కేవలం రథం ఒక్కటి ఉంటే సరిపోదు. అది అంచేత బాబు, ఈ శత్రుసేనని పరాజితం చెయ్యి, మా రధికులందరూ కూడా జయించాలని ప్రార్థన చేస్తున్నాము. అలాగ మోగాలయ్యా. అలాగే ఈ రథం చేసుకుంటూ ఓ పక్కన అర్జునుడు, ఒక పక్క ధర్మరాజుని, భీముణ్ణి, వీళ్ళని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఇది వాయువుకి ప్రార్థన ఉంది. ఇది అధర్వణవేదం చెప్తుంది. ఏకయాచ దశభిః చ సుహృతే ద్వ్యాభ్యాం ఇష్టయే వింశత్యాచ త్రిసృభిశ్చ వహసే త్రింశతా చ వియుద్భిః వాయో ఇహత విముంచ. వాయుదేవ, నీ రథానికి 11 గుర్రాలు ఉన్నాయి. అవి తీసుకుని వస్తాయి. వాళ్ళెవళ్ళు? ఏకాదశ రుద్రుడు. నీ రథానికి 22 గుర్రాలు, 33 గుర్రాలు ఇవి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే 1, 10, 2, 20, 3, 30 ఇలాంటి గుర్రాలన్నీ ఉన్నాయి. అంటే ఇంద్రియాలలో ఉండే పటుత్వం ఇన్ని రూపాల్లో ఉంటుంది. చాలా విస్తారంగా చెప్పడం అవుతుంది ఇదంతా. అలాగే రథదేవతకి నమస్కారం. ఎంచేత దివ పృథివ్యా పరివోజ. దివి భువి సారమంతా కూడా నీ లోపల ఉంటుంది. వనస్పతుల చేత నువ్వు బాగా కట్టబడ్డావు. అలాగే ఇంద్రుడి యొక్క వజ్రాయుధం ఎంత గొప్పదో అలాంటి బలము నీకుంటుంది. కాబట్టి నువ్వు చక్కగా నిర్మాణించబడిన దానివి. ఓ రథమా, రక్షించు. అశ్వపత్న నహ నరహ. అశ్వవాహనయుతులైన మా నరులున్నారే, వాళ్ళు యథేచ్ఛగా సంచరించాలి. అంత బాగా అలాగా నీవు రావాలి. అస్మాకం రథిన జయంతు. మా రథికులందరూ కూడా మీరు బాగా జయించాలి. ఇది విశేషం. అంతేకాదు, ఇంకా చాలా గొప్పగా చెప్తారు అతని పరాక్రమాన్ని గురించి. ఇందాక చెప్పుకున్న మాటే అది. అంతేనా, మొదట కౌరవ సైన్యాన్ని చూసి బెదరి పారిపోయే ప్రయత్నం చేసిన ఉత్తరుడు కాస్త ఎప్పుడైతే బృహన్నల అసలు రూపం తెలిసిందో ఆ భయం పోయింది. సారథ్యం అందుకున్నాడు. అనుకుని శత్రుర్వినశ్యతి ధనంజయ కీర్తనేనా అన్నదానికి ఇది ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఉత్తరుని మాట అంటాడు. మరి ఇంతకుముందు జ్ఞాపకం రాలేదా నీకు? ఏమంటాడు చూడండి. దిష్ట్యా త్వాం పార్థ పశ్యామి
స్వాగతంతే ధనంజయ లోహితాక్ష మహాబాహో నాగరాజకరూపమ తెగ పొగిడాడు. అదృష్టవశాత్తు నిన్ను చూశానయ్యా. ఎర్రటి కన్నులు, అక్కటి బాహువులు, ఐరావతం లాంటి తొండం వంటి చేతులు గల ధనంజయ స్వాగతమయ్య. జానామి త్వాం స్థిరం యుధి కేశవానపి సంగ్రామే సాక్షాత్ ఇంద్రేణవాసమం. నాకు తెలుసును, ముందు నీ గురించి విన్నాను. ఎలాగా యుద్ధం లోపల స్థిరంగా ఉంటావని, సాక్షాత్తు కేశవునితోటి సమానమైన వాడని, ఇంద్రుడితోటి సమానమైన వాడని కూడా నేను విన్నాను. సహాయవానస్మిరణే యుద్ధేయం అమరైరపి కింకరోమితే. నీకు నేను సహాయపడాలా? లేదు, నిన్ను అనుసరిస్తాను. ఏం చేయమంటావు చెప్పు. త్వామేవ అయం రథం వోఢుం సంగ్రామే అర్హతి ధన్వినం త్వంచ ఇయం రథం ఆస్థాయ యోద్ధుం అర్హత మతో మమ. నీవుండగా, అలాంటి రథంలో నువ్వుండగా నేను యుద్ధం చేయడం కలది, యుద్ధం చేస్తుండగా చూడడం అన్నది నా అదృష్టము. ఆశు శిశాన వృషభోన యుధ్మ ఘనాఘన క్షోభణ చర్షణీనాం సంక్రందన అనిమిష ఏకవీర శతం సేనాం అజయత్ సాకం ఇంద్ర. ఇది మేము వేదంలో విన్నమాట. నిజమయ్యా స్వామి, నీలాంటి వాడు రథంలో ఉంటే అంతకంటే నాకేం కావాలయ్యా. ఓ ఇంద్రుడా, నువ్వు శీఘ్రకారివి. యుద్మ వృషభ శిశాన. పొగరెక్కిన ఒక ఎద్దుతో పాటు బలంగా ఉన్న ఇంకొక ఆబోతు కలబడినట్టు అలా కలబడతావు నువ్వు. ఘనాఘన శత్రువులందరినీ కూడా గొప్పగా హింసించగలవు. చర్షణీనాం క్షోభణ పరకీయ సైన్యాలన్నిటినీ కూడా క్షోభింపచేయగలిగిన వాడివి నువ్వు. అలాంటి వాడివి. అంతేకాదు సంక్రందన పరకీయ సైన్యాన్నంతటిని కూడా భయభ్రాంతులు చేసే ధ్వని కలిగిన వాడివి. అనిమిష రెప్పపాటు నీకు లేదు, అంటే ఏనాడు కూడా ప్రమత్తత నీకుండదు. అది అంతేకాదు అలసట ప్రమత్తత లేనివాడివి. నిరంతర సావధానుడు, ఇతర దేవతలకి లేని లక్షణం ఇది నీకు. ఏకవీర అంటే అసహాయ సూర్యుడివి. శతం సేనా జయంతు. ఇదే మాట సైరంధ్రి ఉత్తరుడికి ఇండైరెక్ట్గా చెప్పింది బృహన్నల గురించి. అదే వేదవాక్కు కూడాను. సంక్రందనేన అనిమిషేణ జిష్ణునా యుత్కారేణ యుశ్చవనేన దృష్టునా తదింద్రేణ జయత తత్ సహధ్వం యుధో నర ఇషుహస్తేన వృష్ణా. బృహన్నల గురించి చెప్పిన మాట ఇదే మాట అంటోంది. యుద్ధానికి సిద్ధమైన వాళ్ళు మీరంతా ఓ నరులారా, సంక్రమణుడు, అనిమిషుడు, జిష్ణువు, యుత్కార గొప్పగా యుద్ధం చేసేవాడు ఆ పెద్ద మనిషి. దుశ్చవన పడగొట్టడానికి కూడా వీల్లేనివాడు అతను. ధృష్ణ భయం లేనివాడు. ఇషుహస్త బాణములు చేతిలో కలిగిన వాడే కాదు, ప్రయోగంలో కూడా గొప్పవాడైనవాడు. వృష్ణ ఎవరి కోరికలు ఆ కోరికలు వర్షిస్తాడా మహానుభావుడు. తత్ జయత్ తత్ సహత్వం. నువ్వు అతనితో కలిసి ఉండి వెళ్ళు, జయించు, అధిరోహించు. రథం అధిరోహిస్తున్నవాడు ఎలాంటి వాడు తెలుసునా? బల విజ్ఞాయ స్థవిర ప్రవీర సహస్వాన్ వాజీ సహమాన ఉగ్ర అభివీర అభిసత్వ సహోజ జైత్రం ఇంద్ర రథమాతిష్ట గోవిత్. ఇది కూడా ద్రౌపది చెప్పింది అర్జునుడి గురించే, ఇంద్రుడి గురించి అన్నమాట. అది నిజమే. పరుల బలాబలాలు తెలుసున్నవాడు, పురాతన వీరుడు, శూరుడు, అతిశూరుడు, బలవంతుడు, అన్నవంతుడు, శత్రువులందరినీ కూడా జయించేవాడు, పరాభవించగలిగినవాడు. పరిచారకులైన వాళ్ళు ఎంతమంది చేతనో అనుసరింపబడేవాడు, భూమిని అధికారాన్ని జయించగలిగినవాడు. అలాంటి నీ రథానికి ఇంద్ర ఆసాం నేత. ఇంద్రుడే నీకు నాయకుడు, అర్జునుడే ఉన్నాడు అక్కడ. బృహస్పతి దక్షిణ దిక్కు లోపల బృహస్పతి
ఇంద్రుని యొక్క గురువు అలాంటి బలమే పనిచేస్తుంటుంది. యజ్ఞ పురతో ఏతు సోమ. ఈ యజ్ఞస్వరూపమైన ఈ రథానికి సోమలత ముందుగా నడుస్తుంటుంది. దేవసేనానాం అభిభంజతీనాం మరుతో ఎంతు అగ్రే. ఈ రథానికి ముందు గుర్రములున్నాయే అవి మరుద్దేవతలు, రక్షణ కలిగించాలి అంటూ అప్పుడు అశ్వముల గురించి ఉత్తరుడు చెప్తాడు. చాలా గొప్ప మాట. ఏమయ్యా, ఎలాంటివో తెలుసా ఈ గుర్రాలు? మరి ఇంతకుముందు తెలియదా? అర్జునుడిని చూడగానే వాటి శక్తి అప్పుడు గుర్తొచ్చింది. యస్య యాతేన పశ్యంతి భూమౌ క్షిప్తం పదం పదం దక్షిణాయూధురం యుక్త సుగ్రీవ సదృశో హయ. ఎడం పక్క గుడి పక్కన కట్టుందే గుర్రము, ఇది సుగ్రీవము, కృష్ణ పరమాత్మ రథం వంటిది, ఆ గుర్రము వంటిది. అది అడుగు తీసి అడుగు వేయడం కూడా ఎవడికి కనిపించదు, అంత వేగంగా పెడుతుంది. యోయం ధురం ధుర్యవరో వామాం వహతి శోభన తమ్మన్యే మేఘపుష్పస్య జవేన సస్యం హయం. ఎడమ పక్క గుర్రం ఉంది చూచావా, మేఘపుష్పం అని ఇంకో గుర్రం ఉంది, అలాంటి వేగం కలిగింది. యోయం కాంచన సన్నాహ పార్ష్ణిం వహతి శోభన సమం సేభ్యస్య తమ్మన్యే జవేన బలవత్తరం. బంగారు ఉన్న కాడిని కట్టుందే అది సేభ్యం లాంటిది, ఎడం పక్కని వెనక గుర్రం. యోయం వహతి మే పార్ష్ణి దక్షిణాం అభిమత స్థిత బలాహకాదభిమత సజవే వీర్యవత్తరం. ఇక నాలుగవది బలాహకము లాంటిది, మేఘము వంటిది. ధ్వని మాత్రమే కాదు, వేగము కూడా అలాంటిదే. ఈ విశేషాలన్నీ కూడా మళ్ళీ నకులుడి దగ్గర వివరంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు సూచించామంతే, ఇది జరిగింది. అంచేత ఇలాంటి మహానుభావుడు శత్రుర్వినశ్యతి ధనంజయ కీర్తనేన అన్నది అతిశయోక్తి మాత్రం కాదు. ఇక్కడ అర్జునుడు మిగిలిన నలుగురికి కూడా చాలా విశేషమైన ప్రేరణ కలిగించినవాడు. అందుకనే ధర్మరాజు, భీముడు, ద్రౌపది, ఉత్తరుడు అందరూ కూడా అర్జునుని ఘనత వివరించారు. ద్రోణాచార్యులు, కృపాచార్యులు, అశ్వత్థామ, భీష్ముడు ప్రత్యేకించి చెప్పాలా అక్కల వాళ్ళు వర్ణించారు. అర్జునుడు తన కథ వివరించాల్సి వచ్చింది. అందుకనే వ్యాసుడు చాలా ఆర్ద్రంగా వివరించాడు. అంటే శత్రు వినశ్యతి ధనంజయ కీర్తనేన అన్నప్పుడు నా విశేషం ఇది ఏమిటది? మహోమహాని పనయంతి అస్య ఇంద్రస్య కర్మ సుకృత పురుణే వృజనేన వృజినాన్ సంపిపేష మాయాభి దస్యూన్ అభిభూతి ఓజా. ఇది అధర్వణవేదంలో మంత్రమే. అర్జునుడు కూడా చెప్పుకున్నాడు. ధర్మం కొరకైన కర్మలు వందలాదిగా చేసినవాడు గొప్పవాడు. మహాపరయంతి మహాత్ములే శ్లాఘిస్తారు ఇతన్ని. మాయాభవ మాయతోటి కాదు బుద్ధి విశేషాలతో జయిస్తాడు. అభిభూతి ఓజా జయించగలిగిన బలంతోటే తప్ప దొంగతనంగా తెచ్చుకున్న బలం ఎక్కడా ఉండదు. వృజినాన్ దస్యూన్ పాపిష్ఠులైన వాళ్ళని, చోరులని, రాక్షసులని జయిస్తాడతడు. సంపిపేష వాళ్ళని వృజనైన సంపిపేష పాపాల నుంచి పిండి పిండి కింద కొట్టినవాడు ఆ ఇంద్రుడైతే అలాంటి వాడే ఈ అర్జునుడు కూడాను. అది గమనించు. మరో విశేషత యథా ఇంద్ర మక్నావరివ చకార దేవేభ్య సత్పతి చర్షణిప్రా. ఆ ఇంద్రుడు సత్పురుషులని పరిపాలించేవాడు. అర్జునుడు కూడా అలాంటివాడే. చర్షణిప్రా అందరి మనోరథాలు తీర్చగలిగిన వాడతను. యథా మక్మా అన్ని యుద్ధాల్లో తన మహిమ చేత దేవేభ్య వరివా చకార ఎవడైతే తనతో ఉంటాడో వాళ్ళకి సంపదలన్నీ ఇచ్చి పెట్టేవాడు అలాంటి మహానుభావుడు. అంటే పండితులకి ధనములు భోగాలు ఇస్తాడు, సైన్యానికి బలాలు ఇస్తాడు. యుద్ధం అవసరం అయ్యిందంటే మాత్రం ముందు వెనక చూడడు. అది విశేషం అంటారు. ఇతర విశేషాలు మళ్ళీ చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి.